రాజకీయాల్లో కమ్యూనిస్టులు ఉప్పులాంటి వారా? అధికారంలో ఉన్నవారిని దించడంలో కీలక పాత్ర పోషిస్తారా? ఎర్ర జెండా ఉంటేనే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయా? కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు కమ్యూనిస్టులకు ఇచ్చిన ప్రాధాన్యత ఎంత? స్థానిక సంస్థల ఎన్నికల్లో కమ్యూనిస్టులను కలుపుకొని వెళ్తారా? కమ్యూనిస్టులను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ వెనుక ఆంతర్యం ఏంటి? ఇదే ఇవాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి అన్న మాటల్లో ఆంతర్యం ఏమిటో ప్రజలకు అర్థమై ఉంటుంది. ఎందుకంటే ఉప్పు లాంటి వారు వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీకి వెన్నుదండలో ఉంటారు. వీళ్ళు తలుచుకుంటే గద్దె దింపుతారు, గద్దెనెక్కిస్తారు. సిపిఐ సిపిఎం అంటే ఈ ఈ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇతర రాష్ట్రాలు కూడా సిపిఐ సిపిఎం అని మొత్తం మీద ఇలాంటి పార్టీ జెండాలు మోయడం వరకేనా, లేకుంటే వారికి ప్రాధాన్యత ఎంత ఉందా అనేది మాత్రం చర్చిద్దాం. మొత్తం మీద మనతో పాటు బిగ్ టాక్లో పాల్గొనడానికి తాటికేల జయరాం గారు విశ్లేషకులు, అలాగే కనుబల్ల శ్రీనివాసరావు గారు టీపీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి కూడా మనతో లైన్లో జాయిన్ అయ్యారు. ముందుగా జయరాం గారు, గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్ రాజమౌళి గారు. రాజకీయాల్లో కమ్యూనిస్టుల పార్టీ ఉంటేనే మనుగడ మాకు సాధ్యం. వాళ్ళు ఒకవేళ కన్నెర్ర చేస్తే సీట్లు మొత్తం ఖాళైపోతాయి, లేదు వాళ్ళు ఓకే అనుకుంటే చిరునవ్వుతో సీట్లంతా అంటే కలకల్లాడుతాయి. అంటే దీని ఆంతర్యం ఏంటి? సీఎం రేవంత్ రెడ్డి అన్న మాటల్లో ఆంతర్యం ఏంటి? అంటే కమ్యూనిస్టులకు ఒకనొక ప్రాతినిధ్యంలో మొత్తం మీద కలుపుకొని పోతామంటారు, కమ్యూనిస్టులకు కొంతమేర ఇస్తారు. ఈ నేపథ్యంలోనూ కూరలో కరివేపాకులాగా మాత్రం చూస్తారనేది కొంతమంది చెప్తున్నారు. అంటే ఎలా చూడొచ్చు? రాజమౌళి గారు, మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, స్వతంత్ర న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలండి. ఒకటి, రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు రెండు అంశాలను సూచిస్తున్నాయి. ఒకటి వచ్చేసేమో రానున్న ఎలక్షన్లో మేము కూటమిగా వస్తాము అనే అంశాన్ని ఒకటి సూచిస్తుంది. మరొక అంశం వచ్చేసేమో రేవంత్ రెడ్డి ఇప్పుడు ఉన్న పరిస్థితులను అన్నింటినీ గమనించినట్టయితే, ఇప్పటి పరిస్థితులను చూసినట్టయితే నెగిటివ్ ఎంత ఉంటుంది, ఆ నెగిటివ్ అనే దాన్ని ఎట్లా తుడిచిపెట్టుకోవాలి, నెగిటివ్ దాన్ని ఇప్పుడు ఉన్న నెగిటివ్ని ఎట్లా మార్చుకోవాలంటే కూటమి కంపల్సరీ అనే విషయాన్ని. మరొక అంశాన్ని వచ్చేసి కూటమితో పోకపోతే రేపు ఇబ్బందికరమైన పరిణామాలు అవుతాయి. కూటమిలో ఎవరుంటారో మనకు తెలియదు. కలుపుకపోయే ధోరణి ఇప్పుడు వచ్చేసింది. అదే కలుపుకపోయే ధోరణి అనేది పార్టీలను కాదు, ప్రజలను కలుపుకపోతే పార్టీలకు బాగుంటుంది అనేది నా సలహా. ఒక అధికారంలో ఉన్న ప్రభుత్వము రాజకీయ పార్టీలను వెంటబడకుండా ప్రభుత్వము ప్రజలతోని ఉన్నట్టు అయితే డెఫినెట్గా ప్రజలు నెత్తిన పెట్టుకుంటారు, గుండెల్లో పెట్టుకుంటారు, నిరంతరం వాళ్ళను మోస్తారు. ఇలా మోస్తూనే ఉన్నారు 77 సంవత్సరాల నుంచి. ఈ విషయాన్ని ప్రభుత్వంలో ఉండే వాళ్ళకు తెలియకపోవటము, ఎక్కడ ఏ చెట్టు కింద పోతే ఆ చెట్టు కింద పాట పాడినట్టు, ఏ రోటిగాడికి పోతే ఆ రోటి దగ్గర పాట పాడినట్టు, ఏ గొడుక్కు ఏ ఎండకు ఆ గొడుగు పట్టుకున్నట్టుగా రాజకీయ నాయకుల మాటలు కాకుండా వాస్తవిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వాస్తవికతలో బతికితే ప్రజల పక్షాన ఉండి ప్రజల అంశాల విషయంలో ప్రజల కోసం పనిచేస్తారు. అనొచ్చు కాంగ్రెస్ మేము ఇప్పటివరకు ప్రజల కోసమే చేసాము, ఆ ప్రభుత్వమే ప్రజాప్రభుత్వం అని డెఫినెట్గా అంటుంది. కానీ ప్రజాప్రభుత్వము బోర్డుల మీద ఉంటే పేర్ల లాగుంటే సరిపోదు, ప్రజల్లో ఉండాలి, ప్రజలతో ఉండాలి, ప్రజలతో మమేకం కావాలి, ప్రజల అంశాల మీదనే కొట్లాడాలి, మాట్లాడాలి, ప్రజల కోసం పనిచేయాలి. కానీ రెండు అంశాలను పూర్తిగా ప్రజల నుంచి తీసివేసి ఇక మేము ప్రజల కోసం పనిచేస్తున్నామంటే ప్రజలు నవ్వుకుంటున్నారు, ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు, ప్రజలు అర్థం చేసుకుంటున్నారు, ప్రజలు ఏం మోసపోతున్నామో రాజకీయ నాయకులు అనే విషయాలు ఉంటున్నారు. ఆ రెండు అంశాలు ఏంటంటే, ఒకటి విద్య, మరొకటి వైద్యం. విద్యను పూర్తిగా వాళ్ళ చేతిలో నుంచి తీసివేసి ఈరోజు ఆ బిడ్డలు చదువుకోవడానికి ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఈ ప్రభుత్వం చేయలేదు. ఇప్పటికీ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 8,000 కోట్లకు పైసలకు ఉన్నాయి.
సో ఇంత పెద్ద అమౌంట్ ఫీజు రియంబర్స్మెంట్ పెట్టుకొని ఇప్పటి వరకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ చేయకుండా ఈ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఆ బిడ్డలు ఎలా చదువుకోవాలనుకుంటున్నారు? ఇప్పటికీ డిగ్రీలు, పీజీలు, ఇతర అనేక ప్రొఫెషనల్ కోర్సులు కంప్లీట్ చేసిన బిడ్డలు సర్టిఫికెట్లు ఆ కాలేజీలు ఇవ్వకుంటే కనీసం మీకు సర్టిఫికెట్లను ఇప్పించే దమ్ము లేదు, దయ లేదు. ప్రజల మీద, ప్రజలకు సర్టిఫికెట్ ఇప్పించే, ఆ బిడ్డలకు సర్టిఫికెట్ ఇచ్చే దయ లేదు. ఎందుకు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ను మేము ఇవ్వాలి కాకపోతే రేపైనా ఇస్తామనే కన్వీన్ చేసే దమ్ము లేదు. ఈ రెండు లేదు అనే అంశాన్ని ఓటితేడతలం అయిపోయింది. మరొక అంశం అనేది వైద్యం. వైద్యానికి సంబంధించిన అంశాల లోపల ఈరోజు ఎక్కడికి పోతే అక్కడనే, అంటే ఓపెన్గా ప్రజల ముందు ప్రజలు ఏమని చెప్పుకుంటున్నారంటే, అరే ఆ ప్రభుత్వంలో ఇబ్బందులు అని చెప్పేసి ఈ ప్రభుత్వానికి ఓట్లేస్తే ఇంకా పెనంలో నుంచి పొయ్యిలో పడ్డట్టున్నట్టుగా అనే విషయాలు మాట్లాడుకుంటున్నారు. నేను రాజకీయ పార్టీ నాయకుడిని కాదు, రాజకీయాలు నాకు తెలియదు, ఏ రాజకీయ పార్టీతో నేను పనిచేయటం లేదన్న విషయం కాంగ్రెస్కి తెలుసు, బీఆర్ఎస్ తెలుసు, బీజేపీకి తెలుసు, రాష్ట్రంలో ప్రజలందరూ తెలుసు. కానీ ఈ అంశాలు నేనే అంటున్నానా, ప్రజలు అంటున్నారా, అనట్లేదా? ఒక్కసారి మీకు చేత అయితే చెవులు పెట్టి ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళు మాట్లాడుతుంటే మీరు వినండి. ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో జరుగుతున్న మోసాలు, ప్రభుత్వ హాస్పిటల్లో జరుగుతున్న విషయంలో ఒకే ఒక వ్యక్తి, ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను లేకపోతే ప్రభుత్వ హాస్పిటళ్లను, టీచింగ్ హాస్పిటల్ను గుర్తపట్టుకున్నట్టుగా మోసం చేస్తూ ఉంటే మీ అండదండలతోనే ఈరోజు నేను అనేక అంశాల మీద మాట్లాడాలి కానీ ఈరోజు వైద్యం అనేది విద్యా వైద్యం అనేది చాలా కీలకం. ఈరోజు ఇష్టం లేని వాళ్ళకేమో ఎక్కడికో విసిరేయటము, ఇష్టం ఉన్న వాళ్ళకేమో పక్కనే పెట్టుకున్నట్టుగా ఈరోజు కొంతమంది డాక్టర్లు, అంటే ముగ్గురు నాట్ కొంతమంది, ఒక ముగ్గురు డాక్టర్లు, విమలా థామస్, నెక్స్ట్ వచ్చేసి రాజారావు, వాణి, ఈ ముగ్గురు డాక్టర్లను పెట్టుకొని మీ దగ్గర పెట్టేసుకొని రాష్ట్రంలో ఉన్న మిగతా డాక్టర్లను భయభ్రాంతులను గురి చేసి వాళ్ళను విపరీతమైన టార్చర్ చేసి వాళ్ళ మానసికంగా, ఆర్థికంగా, శారీరకంగా ఈరోజు ఫ్యామిలీ పరమైన ఇబ్బందులను క్రియేట్ చేసేసి ఈరోజు ఇష్టానుసారంగా ఒక్కొక్కరికి 5 సెంటర్లను మీరు ఇన్ఛార్జీలు ఇస్తున్నారంటే దీనికి ఏం చెప్పాలి? ఇది కదా సిగ్గుపడాల్సిందే. ప్రజలకు పనిచేసేది హాస్పిటల్కు పోనోడు హాస్పిటల్లో ఉండి పనిచేస్తారా, హాస్పిటల్లో ఉండే వాళ్ళు పనిచేస్తారా? ఇది 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 అడగాలి కదా. సిద్దిపేట మెడికల్ కాలేజీ లోపల పెద్ద ఎత్తున సీట్లు ఉన్నట్టు అవుతాయి, 150 సీట్లు ఉన్నట్టు అవుతాయి. అక్కడ జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్ లోపల ఒకే ఒక్క ప్రొఫెసర్ ఉన్నారు. ఇప్పుడు ఈ మధ్య కాలం లోపల ఏదో ఇంటర్వ్యూలు చేసినట్టు నాకు సమాచారం వచ్చింది. అది కాంట్రాక్ట్ బేస్లో రెగ్యులర్ పోస్టు అక్కడ ఇవ్వాలనేది ఒక డాక్యుమెంట్ ఉంది, అది నా దగ్గర కూడా ఉంది. నేను డాక్యుమెంట్ అథెంటికేషన్ దాన్ని బట్టి మాట్లాడుతున్నా. ఆ డాక్యుమెంట్ ప్రకారము అక్కడ రెగ్యులర్ ప్రొఫెసర్ను ఇవ్వాలి. మరి ఎందుకు ఇవ్వలేదు? ఇట్లా అదొక్కటేనా అంటే ఇట్లా అనేకమైన కాలేజీలు ఉన్నాయి. ఈ ముగ్గురు ఇంతటి విజృంభిస్తుంటే, విలేతాండం చేస్తుంటే మరి హెల్త్ సెక్రటరీ క్రిస్టినా ఏం చేస్తుంది, మిగతా అధికారులు ఏం చేస్తున్నారు? సరే, రాజకీయ నాయకులు అంటే వాళ్ళకు ఉండే పరిస్థితులను బట్టి దాన్ని బట్టి నేను కొంతవరకు కన్సిడర్ చేద్దాం. హెల్త్ మినిస్టర్ వచ్చేసి రాజ్నాథ్ సింగ్ అన్ని చూడకపోయి ఉండొచ్చు, కొంత అన్నింటి మీద అబ్జర్వేషన్ ఉండొచ్చు, కొంతమంది నమ్మాలి కాబట్టి నమ్ముతుండొచ్చు. కానీ మరి ఈ దుర్మార్గం చేస్తున్న వీళ్ళని గురించి ఏం మాట్లాడాలి అంటే, ఇట్లా ఒకరి చేతి లోపలనే, ఇద్దరి చేతుల లోపలే, ముగ్గురు చేతుల్లోనే డిపార్ట్మెంట్ మొత్తపెట్టి ఇష్టానుసారంగా బెదిరించేసి వాళ్ళు హాస్పిటల్ పోకుండా ఈవెన్ డిఎంఈ ఆఫీసులోనే గిరకలు కొట్టుకుంటూ జనాలను బెదిరించుకుంటూ ఏమన్నంటే క్రిస్టినా గారి పేరు చెప్పడం, లేదంటే డిఎంఈ పేరు చెప్పుకొని ఈరోజు ఇష్టానుసారంగా మారుతున్నది, మోసాల పాల్పడుతున్నది, విజృంభిస్తున్నారు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. వాళ్ళకంటే సీనియర్ డాక్టర్లని, వాళ్ళకంటే తెలివి కల వాళ్ళని మీడియా నా వ్యక్తులను పంపించేసి బెదిరించడాలు కూడా నా నోటీస్కి వచ్చింది. రైట్ జయరాం గారు, ఇది ప్రజలకు సంబంధించిన అంశం లోపల వాళ్ళని మానసికంగా దెబ్బ కొడితే ఈరోజు టీచర్లు కానీ డాక్టర్లు కానీ ప్రజలకు ఎలా పనిచేస్తారో ప్రభుత్వమే చెప్పాలి. రైట్ జయరాం గారు. మనం రాజునేత గారు నమస్తే అండి. నమస్తే. నిన్న మనం చూసినాం కదా, ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి
కమ్యూనిస్టు పార్టీలు తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతారు. కుర్చీ నిలబెట్టాలన్నా, కుర్చీ దించాలన్నా, ఏదైనా అధికారంలో ఉంటే ఖచ్చితంగా చేస్తారు. ఇది మాకు ఎప్పటికీ కావాలే మీరు అన్నట్టుగానే అతను మాట్లాడాడు. అంటే అవన్నీ కూడా ఎలక్షన్ మూమెంట్కు సంబంధించి, అంటే స్థానిక సంస్థల ఎలక్షన్లు కావచ్చు, లేదంటే ఎమ్మెల్యే ఎలక్షన్లు కావచ్చు, ఎమ్మెల్సీ ఎలక్షన్లు కావచ్చు, ఎంపీల ఎలక్షన్లు అంటే పార్లమెంట్. ఇప్పుడు మాత్రం గుర్తుకొస్తారా, వీళ్ళకి ఇచ్చిన ప్రాధాన్యత ఎంత అనేది మాత్రం చర్చకు వస్తుంది. ఈ మాటల వెనుక అంతర్యం ఏంటి, ఎలా చూడొచ్చు? ముందుగా గుడ్ ఈవినింగ్ అండి పెద్దలందరికీ కూడా, డిబేట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు వైఖరి ఏ రకంగా తయారైందనంటే, ఏ ఎండక గొడుగు పట్టేటువంటి పరిస్థితి సీఎం గారికి వచ్చిందని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ప్రజా సమస్యల మీద స్పందించాల్సినటువంటి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉంటుంది. ఇందాక పెద్దలు చెప్పినట్టు విశ్లేషకులు, అనేక రకాలైనటువంటి సమస్యలు తెలంగాణ రాష్ట్రంలో తిష్ట వేసుకొని కూర్చున్నాయి. ఆ సమస్యల మీద ఫోకస్ చేయకుండా, విద్యారంగం మీద, ఆరోగ్య రంగం మీద ఫోకస్ చేయకుండా, అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ని అడ్రస్ చేయకుండా, ఈరోజు ఇట్లా రాజకీయాలను మాత్రమే పట్టించుకుంటూ, ఇప్పుడు అవసరం లేనటువంటి చర్చను ప్రజలలోకి తీసుకొచ్చి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేటువంటి దానికి వీళ్ళు తెరలేపింది అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఈరోజు నవ తెలంగాణ పత్రికకు సంబంధించి 10వ వార్షికోత్సవంలో ఆయన మాట్లాడినటువంటి మాటలు ఒకంత ఆశ్చర్యానికి గురి చేసినాయి. ఒకటి ఏందనంటే, రాజకీయాల్లో కూర వండినప్పుడు అన్ని వేసిన తర్వాత ఉప్పు వేయకపోతే ఏ రకంగా టేస్ట్ ఉండదో, కమ్యూనిస్టులు కూడా సమాజంలో లేకపోతే, కమ్యూనిజం లేకపోతే, వాళ్ళ భావజాలం లేకపోతే ఆ రకంగా ఉంటుంది రాజకీయాలు అని చెప్పేసి ఆయన పోల్చి చెప్పడం ఏదైతుందో దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకనంటే ఈరోజు కమ్యూనిస్టు పార్టీలు సిపిఐ కానీ, సిపిఎం కానీ, వాళ్ళ భావజాలం కలిగినటువంటి విద్యార్థి సంఘాలు కానీ, ఎవరైనా కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల సమస్యల మీద, యువతీ యువకుల సమస్యల మీద, విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యల మీద, ఆరోగ్య రంగంలో ఉన్నటువంటి సమస్యల మీద ఈ ప్రభుత్వం మీద ఎక్కడైనా పోరాటం చేస్తున్నారా అండి? అంటే వీళ్ళ ఉద్దేశం ఏంది? ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ సమస్యలను అడ్రస్ చేయకుండా వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలకు ఎవరైతే ఒత్తాసు పలుకుతున్నారో వాళ్ళను వీళ్ళు మంచి వాళ్ళ అనేటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రభుత్వం చేసేటువంటి తప్పులను ప్రశ్నించినా వాళ్ళ మీద అక్రమంగా కేసులు బనాయించి జైలుకు పంపుతారు. ఈరోజు వాళ్ళు చేసేటువంటి తప్పులను సమర్థిస్తే వాళ్ళు మంచోళ్ళు అనే రకంగా ఈ రోజు పరిస్థితిని తీసుకొచ్చినట్టు కనబడతా ఉంది. రెండోది, నిన్న ఆయన మాట్లాడుతూ యూట్యూబ్ ఛానళ్ళకు సంబంధించినటువంటి జర్నలిస్టుల మీద చాలా తీవ్రమైనటువంటి చాలా పరుష పదజాలాన్ని వాడడం జరిగింది. దాన్ని కూడా మేము భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే గతంలో ఆయన టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, టీడీపీ నుంచి ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు, లేకపోతే గతంలో ఆయనను అక్రమంగా ఆయన చెప్తాడు కదా, ఎప్పుడు నన్ను జైలుకు పంపించినందుకే నేను ఛాలెంజ్ చేసి బయటకు వచ్చి సీఎం అయినా అని చెప్పేసి. మరి ఆ రోజు ఆయన జైలుకు పోయినప్పుడు ఇదే యూట్యూబ్ ఛానళ్ళు కదా ఆయనను చూపించి ఆ రోజు హైలైట్ చేసినాయి. అప్పుడేమో వాళ్ళు మంచోళ్ళు అయ్యారు, ఇప్పుడేమో వాళ్ళు చెడ్డోళ్ళు అయ్యారు. కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఏ ఎండక గొడుగు పట్టేటువంటి రకంగా రాజకీయాలు మాట్లాడుతున్నారు. సరే, ఆయన అసలైన పరిపక్వత చెందినటువంటి రాజకీయ నాయకుడిగా మాట్లాడితే రాజకీయాల్లో పెద్ద ఇబ్బంది ఏం లేదు. కానీ జర్నలిస్టుల మీద లక్ష్మణ రేఖ గీయాలి, ఎవరు నిజమైన జర్నలిస్టో అర్థం కావడం లేదు అని చెప్పేసి చాలా తీవ్రమైనటువంటి పదజాలాన్ని ఇంకా ఒకంత దిగజారి అందరి ముందు ఆయన మాట్లాడినటువంటి భాష ఏ రకంగా ఉందనంటే, నాకు చాలా సార్లు కోపం వస్తుంది. ఈ ముందు వరుసలో కూర్చున్నటువంటి యూట్యూబ్ జర్నలిస్టులు కానీ, చిన్న జర్నలిస్టులను కానీ వాళ్ళని చూస్తే కోపం వస్తుంది, నాకు ఒక్కోసారి కిందికి దిగి లాగి కొట్టాలనిపిస్తుంది అనేటువంటి భాష ఒక ముఖ్యమంత్రి స్థాయికి అది సరిపోతుందా అని ఒకసారి ఆలోచన చేయండి. మనం ఇక్కడ ఉన్న వాళ్ళం అందరం కూడా ఉన్నతమైనటువంటి చదువులు చదువుకున్న వాళ్ళము. మీ సమస్యను ఎత్తి చూపినప్పుడేమో యూట్యూబ్ ఛానళ్ళు కానీ, లేకపోతే చిన్న ఛానళ్ళు, పత్రికలు, యూట్యూబర్స్ ఏమో మీకు మంచి వాళ్ళైరు. అదే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఇచ్చిన హామీల మీద ప్రశ్నించినప్పుడు, మీరు ఇచ్చినటువంటి హామీలను
ఎందుకు అమలు చేయడం లేదని ఒకంత ప్రశ్నించే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు మీకు ఈరోజు దుర్మార్గుల లెక్క, దుశ్శాసనుల లెక్క, ఈరోజు రాక్షసుల లెక్క కనబడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనకి ఇచ్చింది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ దాన్ని ఉపయోగించుకొని పాలకులు చేస్తున్నటువంటి తప్పులను ఎత్తి చూపేటువంటి ప్రయత్నంలో ఖచ్చితంగా జర్నలిజం ఎప్పుడు భాగస్వామ్యం ఉంటుంది. మీకు కూడా తెలుసు, టీవీ జర్నలిస్టులు కానీ పత్రికా రంగంలో పనిచేసిన వాళ్ళందరికీ కూడా ఈ విషయం తెలుసు. మంచి చేసినప్పుడు ఎవరైనా మంచి అంటారు, చెడు చేసినప్పుడు ఖచ్చితంగా పాలక వర్గం ఇలాంటి తప్పులు చేస్తుంది, ఇవి సరిదిద్దుకోవాలి అనేటువంటి క్రమంలో తప్పకుండా మాట్లాడతారు. అవి సరి చేసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మన మీద ఉంటది. కానీ అది వదిలేసి ఈరోజు మేము తప్పులు చేస్తుంటే మమ్మల్ని నిందిస్తున్నారు, లేకపోతే మా వైపు వేలు పెట్టి చూపిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ మీద గతంలో కూడా మీరు చూసిరు సార్. గతంలో కూడా అసెంబ్లీలో మాట్లాడుతూ స్వయంగా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఒక లేడీ జర్నలిస్టును పట్టుకొని బట్టలు కూడా తీసి కొడతామని చెప్పేసి మాట్లాడినటువంటి మాటలు గతంలో మనం విన్నాము, చూసినాం. నేనేమంటున్నానంటే ఒక ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు సభ్య సమాజం తలదించుకునే విధంగా, సభ్య సమాజం ఈరోజు అసహించుకునే విధంగా మాట్లాడే భాషని ఇది మంచి పద్ధతి కాదనేది మా ఉద్దేశం. ఇక రెండోది, ఈ కమ్యూనిజం భావజాలకు సంబంధించి ఇప్పుడు సమాజానికి అవసరమా అవసరం లేదా అనే చర్చ వచ్చినప్పుడు 100% కమ్యూనిస్టుల యొక్క భావజాలము నేటి సమాజానికి అవసరం లేదు. ఎందుకనంటే వాళ్ళు ఆయననే చెప్పిండు, స్వయంగా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండు, గతంలో కమ్యూనిస్టులు అంటే చాలా విలువ ఉంటుండే, ప్రజల సమస్యల మీద పోరాటం చేసేటువంటి వ్యక్తులుగా మీకు సమాజంలో మంచి గుర్తింపు ఉంటుండే అని చెప్పేసి. కానీ ఇప్పుడు ఆ రకమైనటువంటి గుర్తింపు కమ్యూనిస్టులకు సమాజంలో లేదు. ఎందుకనంటే వాళ్ళు కూడా ఈరోజు పూర్తిగా రాజకీయాలలో వచ్చినటువంటి మార్పులను గమనిస్తూ, రాజకీయాల్లో వచ్చినటువంటి మార్పులను అందిపుచ్చుకొని వాళ్ళు కూడా పూర్తి రాజకీయ నాయకుల లెక్క మారిపోయి ఈరోజు సమస్యల మీద పోరాటం చేసేటువంటి పటిమ అంతా కూడా తగ్గిపోయింది. కాబట్టి కమ్యూనిస్టుల యొక్క భావజాలం ఇప్పుడు సమాజానికి అవసరం లేదనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. సరే, ఇందాక పెద్దలు ఎవరో చెప్తూ మాట్లాడిరు, భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి పొత్తులతో అవసరం ఉంటది కావచ్చేమో. ఒకవేళ వాళ్ళతో ఎవరుంటారు భవిష్యత్తులో నిజంగా ఒకవేళ పొత్తులు అవసరమై ప్రభుత్వం ఏర్పాట్లు చేయాల్సినప్పుడు పొత్తులు అవసరమైతే వీళ్ళతోని అలియన్స్ గా పోయి గవర్నమెంట్ ఏర్పాటు చేయాలనేటువంటి భావజాలం వాళ్ళకు ఉందేమో మాకు తెలియదు. కానీ ప్రస్తుతం ఈ 21వ శతాబ్దంలో ఈ దేశానికి కానీ తెలుగు రాష్ట్రాలకు కానీ కమ్యూనిస్టుల యొక్క భావజాలము అవసరం లేదు. రైట్ శ్రీనివాసరావు గారు, నిన్న మనం చూసాం, ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఒక పత్రికా సమావేశంలో సంబంధించి తను మాట్లాడినారు. ఏదైతే సిపిఐ కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించి ఉప్పు పప్పులాగా కలిసి ఉండాలి, మీ మనుగడ మాకు ఎప్పుడూ అవసరమే, ఖచ్చితంగా మీ సాధికారం మాకు అవసరం ఉంటుంది. ఒకప్పుడు కమ్యూనిస్టు పార్టీలు అంటే తలుచుకుంటే అధికారంలో ఉన్నా కానీ దించేది, మళ్ళీ అవసరమైతే ఎక్కించేది. అలాంటి వారితోటి దోస్తాను ఎప్పటికీ మా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఉంటుందని. అంటే ఎలక్షన్ గుర్తుకు రాగానే దోస్తానని ఉందా, లేదంటే కమ్యూనిస్టు పార్టీలకు వారికి ఇవ్వాల్సిన సీట్ల కొరదిగా ఖచ్చితంగా ఇస్తారా? ఎందుకంటే గతంలో 2 సీట్లకు మాత్రమే పొత్తు పెట్టుకున్న 2 సీట్లకు మాత్రమే ఇచ్చారు. అది ఒకటి గెలిచే సీటు, ఒకటి ఓడిపోయే సీటు అనేది ప్రచారంలో జరిగింది. ఈ నేపథ్యంలో దాని మీద క్వశ్చన్ మార్క్గా ఏర్పడినటువంటి ప్రశ్నలు ఎన్నో అవుతున్నాయి. ఎందుకు కాంగ్రెస్ పార్టీకి కమ్యూనిస్టు పార్టీలు గుర్తుకొస్తున్నాయి? కూరలో కరివేపాకులాగా కలుపుతారు, కూర చేసే ముందు తర్వాత తీసివేస్తారు అనేది ఎలా చూడొచ్చు? కొంచెం దగ్గరకు వచ్చి మాట్లాడండి. శ్రీనివాసరావు కొంచెం దగ్గరకు వచ్చి మాట్లాడండి. మీ వాయిస్ క్లారిటీ లేదు. వార్షిక సమావేశంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ దానికి కమ్యూనిస్ట్ అంటే అట్లాంటి వాళ్ళు శ్రీనివాసరావు గారు
మీ బ్లూటూత్ ఆఫ్ చేసి ఇయర్ ఫోన్స్ తీసి మాట్లాడండి, క్లారిటీగా వినబడుతుంది. బ్లూటూత్ ఆఫ్ చేయండి, ఆఫ్ చేయండి సరిపోతుంది, ఆఫ్ చేయండి. ఇప్పుడు క్లారిటీగా ఉంది, మాట్లాడండి. మాట్లాడండి, కంటిన్యూ, పర్లేదు. గారు ఒక్క నిమిషం కంటిన్యూ మాట్లాడండి, మీ వాయిస్ క్లారిటీ ఉంది, మాట్లాడండి. నిన్న ఒక పత్రికకు సంబంధించిన వార్షిక సమావేశంలో వారు వెళ్ళి మాట్లాడుతూ దాంట్లో ఏది ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు అంటే ఉప్పు లాంటి వాళ్ళు, అన్నేసి చూడు నన్నేసి చూడు అని ఒక సామెత ఉంది ఉప్పు గురించి. అయితే అన్ని వేసినా ఉప్పు లేకుండా దానికి రావాల్సినటువంటి రుచి రాదు. అదే విధంగా కమ్యూనిస్ట్ పార్టీలు అనేది సమాజంలో లేకపోతే మీకు దీనికి సంబంధించినటువంటి సమాజంలో ఉండాల్సినటువంటి సమతుల్యము లోపిస్తుంది. కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీల ఆవశ్యకత, కమ్యూనిస్ట్ పార్టీలు అంటే పేదవాడి గొంతుక, సామాన్యుడి గొంతుక. ఆ సామాన్యుడి గొంతుకను రక్షించుకోవడం ద్వారా ప్రజాస్వామ్యం ఎప్పటికీ కరెక్ట్గా ఉంటుంది, సరైన నేపథ్యంలో ఉంటుంది అనేది వారి అర్థం. సరే, దానికి రాజకీయంగా వారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మాట్లాడినరు. అది వెళ్ళింది కూడా కమ్యూనిస్ట్ పార్టీ భావజాలం, లెఫ్ట్ ఓరియంటేషన్ ఉన్నటువంటి పత్రిక వెళ్ళింది. కాబట్టి దీంట్లో వారు మాట్లాడిన దాని మీద వివిధ అర్థాలు తీస్తారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడారు కాబట్టి. ఇంతకుముందే మన అనలిస్ట్ జయరామ్ గారు మాట్లాడుతూ ఏమన్నారు, వారు కేవలం ఎన్నికల కోసం, ఎలక్షన్స్ కోసం ఇది చేస్తున్నటువంటి దాని కింద మాట్లాడుతున్నారు. కాదండి, 2004లో యూపీఏ ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు వామపక్ష భావ తోటి ఉన్నటువంటి స్నేహం ఇప్పటి వరకు చాలా చోట్ల కంటిన్యూ అవుతూనే వస్తుంది. ఒక కేరళలో తప్ప దేశంలో అనేక ప్రాంతాల్లో వామపక్షాల తోటి కలిసి ఉద్యమిస్తుంది. భారతీయ జనతా పార్టీ దేశంలో ఎప్పుడైతే విపరీతంగా విజృంభించి నడుస్తున్న సమయంలో దానికి సెక్యులర్ భావాలు కలిగినటువంటి వ్యక్తులు, సమసమాజము, ఈ ఒక నేపథ్యం ఉన్నటువంటి అన్ని పార్టీలతోటి, భావస్వారూప్యం ఉన్న పార్టీలతోటి పనిచేయడానికి కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వం మొదటి నుంచి సానుకూలంగా ఉంది. అయితే కమ్యూనిస్టు పార్టీల మీద ఏదో కొత్తగా ప్రేమ చూపించిన మొన్న ఎన్నికలప్పుడు కూడా దాని అవసరాన్ని బట్టి, సరే వాళ్ళ స్థితిని బట్టి ఇచ్చిండ్రు. తర్వాత మొన్న ఎమ్మెల్సీ కూడా వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారం ఎమ్మెల్సీ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ ఉద్దేశము, ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం, కమ్యూనిస్ట్ అనేది ఒక ఉద్యమం. కమ్యూనిస్ట్ అనేది ఒక ఉద్యమం. కాబట్టి ఆ ఉద్యమం అనేది ఉండాలి. ఉద్యమం అనేది లేకపోతే ఒక ప్రజల్లో ప్రశ్నించే తత్వం లేకపోయినా, ప్రజల లోపల జరుగుతున్నటువంటి అన్యాయాలకు వ్యతిరేకంగా ఉండేటువంటి ఒక వాయిస్గా కమ్యూనిస్ట్ పార్టీని వారు అభివర్ణించారు. అంతేగాని కమ్యూనిస్ట్ పార్టీ కోసం ఇప్పుడు ఏదో లోకల్ బాడీ ఎన్నికలో ఇప్పుడు అవసరం కోసం మాట్లాడినరు అనేది మాత్రం పొరపాటండి. అయితే ఇంతకుముందు ఇంకొక మిత్రులు మాట్లాడుకుంటూ, సరే ఇప్పుడు మనం పెట్టినటువంటి చర్చ ముఖ్యమంత్రి గారు కమ్యూనిస్ట్ వామపక్షాల మీద మాట్లాడినటువంటి దాని మీద, సరే ఇప్పుడు వారు ఇప్పుడున్నటువంటి సమాజంలో ఉన్నటువంటి అవసరాలు, విద్య, వైద్యం, దాని యొక్క ఆవశ్యకత, దానికి జరుగుతున్నటువంటి పరిణామాల మీద కూడా జయరామ్ గారు మాట్లాడారు. అదేవిధంగా మన బీజేపీ మిత్రులు కూడా దాని మీద అన్నారు. ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి నాయకత్వం భారతీయ జనతా పార్టీ వాళ్ళు విద్యా వైద్యానికి బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనా ఎంత అలొకేషన్స్ పెంచారు, ఎంతవరకు దానికి ప్రాధాన్యత ఇస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వాలకు మీరు గైడ్ లైన్స్ ఇచ్చి ఎంతవరకు దాన్ని స్ట్రిక్ట్ గా ఎక్కువ ఇంప్లిమెంట్ చేయడానికి ఇచ్చిండ్రు, ఎన్ని నిధులు మీరు అదనంగా ఇచ్చిండ్రు భారతీయ జనతా పార్టీ. దీన్ని ఏది కూడా పరిగణలోకి తీసుకోకుండా కేవలం ఇప్పుడు అదేవిధంగా జర్నలిస్టుల మీద మాట్లాడిన మాట, సోషల్ మీడియాలో ఇప్పుడు మీరు ఉన్నటువంటి మెయిన్ స్ట్రీమ్ మీడియాకు, సోషల్ స్ట్రీమ్ మీడియాకు మధ్య ఒక రకమైనటువంటి విస్తృతమైన పోటీ నడుస్తుంది. ఈ సందర్భంలో అనేకమైనటువంటి లక్ష్మణ రేఖ దాటి వస్తున్నటువంటి సోషల్ మీడియాలో అనేకం కోకొల్లలుగా వస్తున్నాయి. వీటిని అధిగమించడానికి
వాళ్ళు వాళ్ళు చేస్తున్నటువంటి ప్రభుత్వానికి, ఎందుకంటే దానికి కొంతమంది, అందరూ జర్నలిస్టుల గురించి మనం మాట్లాడకూడదు, కాకపోతే కొంతమంది ఏంటంటే వాళ్ళు ఎవరికి వాళ్ళు, ఇప్పుడు అందరికి తెలిసిన విషయం, ఏ పార్టీలకు సంబంధించిన ఆ పార్టీల వాళ్ళు ఛానల్స్, యూట్యూబ్స్ అన్ని ఎస్టాబ్లిష్ చేసుకొని చేస్తున్నారు. దాంట్లో ఏదైతే పార్టీలకు మోటివేటెడ్ అయి ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ కానివ్వండి, వాళ్ళు చేస్తున్నటువంటి దానికి వ్యతిరేకంగా మాట్లాడిండు. సరే, అది గతంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అంత ఘోరంగా ఎవరి మీద ఇట్లాంటి కార్యక్రమాలు చేయలేదు. కనీసం దీని మీద ఎలాంటి కార్యక్రమాలు చేయకుండా ఉన్నటువంటి దాని మీద ఆయన ఎక్స్టెంపోలో మాట్లాడింది తప్ప ఎవరిని అవమానించడానికి కాదు. అది ఎవరు కూడా ఆ కోణంలో తీసుకోకూడదు. ఎక్స్టెంపోలో జరుగుతున్నటువంటి విశృంఖలమైనటువంటి ఈ ప్రచారం కరెక్ట్ కాదు అని చెప్పడానికి కొందరు మోటివేటెడ్ గా చేయిస్తున్నటువంటి కార్యక్రమాన్ని అడ్డుకోవాలని ఒక సూచనగా చెప్పిండ్రు. ఆవేశంలో ఒక మాట కొర్లి వాళ్ళు అన్నారు. అంతకంటే ఎక్కువ దాన్ని వేరే విధంగా చూడకూడదని చెప్పి ఆ యొక్క అది అయితే. హలో, కంటిన్యూ చేయండి. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిణామం ఏమిటంటే, దీంట్లో ఏదైతే కమ్యూనిస్టు పార్టీల మీద మనం జరుగుతున్నటువంటి చర్చలో మనం అనేక అంశాన్ని మేళవించి దీన్ని ఏ విధంగా అయితే మనం దీంట్లో వాటి మీద సపరేట్ గా మీరు డిబేట్ పెట్టండి. దాని మీద ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలు ఇంటిగ్రేటెడ్. శ్రీనివాసరావు గారు, మీ వీడియో ఆఫ్ అయిపోయింది, ఒకసారి ఆన్ చేయండి. హలో, మీ వీడియో ఆఫ్ అయిపోయింది, ఒకసారి ఆన్ చేయండి. ఓకే, కెమెరా ఆఫ్ అయిన. శ్రీనివాసరావు గారు, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. జయరాం గారు, మనం చూస్తున్నాం ఏదైతే కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఒక ఉప్పులాగా వర్ణిస్తారు. ఇదే నేపథ్యంలో ఇప్పుడు నాకు కొన్ని మెసేజ్లు కూడా రావడం, అంటే ఉప్పు అనేది అన్ని చూడు నన్నే చూడు అనేది క్లారిటీగా ఉంది. ఎందుకంటే ఉప్పు ప్రాధాన్యతంగా అది రుచికి సంబంధించిందే, కానీ ఉప్పు ధర చూస్తే మాత్రం చాలా చీప్గా ఉంటుంది. అన్నిటికీ అవసరం కానీ ఉప్పు ధర చాలా చీప్గా ఉంటుంది. అంటే అవసరానికి మాత్రమే ఉప్పును వాడుకుంటారా? అంటే ఆ ధరను పోల్చే ఈ కమ్యూనిస్టు భావజాల ఉన్న వ్యక్తులను కూడా అలాగే వాడతారా ఈ గవర్నమెంట్ అనేది కొన్ని మెసేజ్ల ద్వారా ఇప్పుడు నన్ను క్వశ్చన్ చేయమని అడుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అందుకే చెప్పాను, ఉప్పు ప్రాధాన్యత 100% క్లారిటీ, కానీ దానికి విలువ తక్కువ. ఎందుకంటే ప్రతిదానికి మసాలాల్లో ఏదైనా కానీ మనిషికి హానికరం ఉండే మసాలాలకు రేట్ ఎక్కువ ఉంటుంది, కానీ ప్రాణాంతకమైన కొన్నిటికి రేట్ ఎక్కువ ఉంటుంది. అన్నిటికి కావాల్సిన ఉప్పుకు మాత్రం రేటు తక్కువ ఉంటుంది. అంటే ప్రాధాన్యత ఉప్పులాగా చేసింది కాబట్టి అది రేటు అంతే, మనిషికి కూడా అంతే విలువిస్తారా అనేది ఒక క్వశ్చన్ అండి. దానికి ఆన్సర్ మీరు చెప్పారు. కానీ చెప్పండి జయరాం గారు, అసలు ఎలా చూడొచ్చు? అంటే ప్రాంతీయ పార్టీలలో కావచ్చు నాయకత్వం లోపం జరుగుతున్న నేపథ్యంలోనే ఇక్కడ మాత్రం కమ్యూనిస్టు పార్టీలను ముందు కలుపుకొని పోదామంటే గెలిచే కాడ మాత్రం ఇవ్వని చోట్లలో, గెలిచే కాడ ఇవ్వలేదు, కానీ ఓటమి పాలయ్యే చోట్ల మాత్రం కమ్యూనిస్టులకు సీట్లు ఇచ్చారు. కానీ అది కూడా తక్కువనే, 2 సీట్లు కొట్లాడితే కానీ ఇయ్యలేదు అనేది ఒక వాదన జరుగుతుంది. దాన్ని ఎలా చూడొచ్చు? ఒకటండి, నేను మెడికల్ డాక్టర్ని, ఇది నేను ఎవరికి చెప్పాల్సిన పని లేదు, అయినా ఒకసారి గుర్తు చేస్తున్నాను. సో ఉప్పు WHO లెక్కల ప్రకారము ప్రతి మనిషి ఒక రోజుకు 24 గంటలకు 5 గ్రాములు మాత్రమే వాడాలి. 100%. అంతకంటే ఎక్కువ వాడితే హార్ట్ అటాక్ కానీ ఇతర రుగ్మతలు కానీ అనేకం పోతాయి, తెలియకుండా అది విషయం అయిపోతుంది. అది విషయం అయిపోతుంది. సో నేను ఈ ఉద్యమాలతో వచ్చే పార్టీలు, లెఫ్ట్ పార్టీలను ఉప్పుతో పోల్చను, కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులు వాళ్ళకు పడిన అవమానాన్ని కరివేపాకుతో మీరు ఇంట్రోల్ చెప్పినట్టుగా కరివేపాకు దానికి బాగా సూట్ అవుతుంది. అది 100% అంటున్నారు చాలా మంది. కరివేపాకు మాత్రం చాలా బ్రహ్మాండంగా సూట్ అవుతుంది. పెద్దలు శ్రీనివాసరావు గారు చెప్పిన మాట చాలా ఉన్నతంగా ఉన్నది, కానీ నేను వారిని ఈ విషయంలో ఏకీభవించట్లేదు. ఎందుకంటే ఉప్పుకు ఉండే విలువ కంటే కూడా ఉప్పుతో ఉండే ప్రాధాన్యం కంటే కూడా ప్రాణాంతకమైనదన్న విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ విషయం ఒక విషయం పక్కన పెడదాం. ఇక కరివేపాకు విషయానికి వస్తే మాత్రం అది సువాసన ఇస్తుంది, చూడడానికి అలంకారపరంగా ఉంటుంది, అవసరంగా ఉంటుంది, అత్యవసరంగా కూడా ఉంటుంది. కానీ దాన్ని తీసి ఆ పోపులో ఉన్నంతసేపే దాని విలువ, ఆ కూరలో ఉన్నంతసేపే దాని విలువ. కూర మనం తినేటప్పుడు తీసి పక్కన పడేస్తారు. అధికారం వచ్చిన తర్వాత కూడా సో లెఫ్ట్ పార్టీలను, సిపిఐ సిపిఎంలను పక్కన పెట్టేసిన విషయం మనం పెద్దగా గుర్తు చేయాల్సిన పని లేదు. అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళతోనే లాభాలను పొందిన బంధుత్వాలు అన్ని పార్టీలు కూడా అలానే చేశాయి. రాజకీయాలలో శాశ్వతమైన శత్రుత్వం కానీ శాశ్వతమైన మిత్రత్వం కానీ ఉండదు. ఇది విషయంలో చాలా కీలకమైన అంశం, మనం తెలియని విషయం కాదు.
ఒక విషయాన్ని నేను చెప్తాను. ఒక విషయం శ్రీనివాసరావు గారు మాట్లాడింది నిజంగా నేను చాలా ప్రేరణఫుల్గా ఉంది నాకు. రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్ వాట్ ఈస్ ద స్పోకెన్ ఫెరింగ్. సో ఆయన మాట్లాడిన ప్రతి మాట నేను గౌరవిస్తున్నాను. అంటే మిగతా రాజకీయ నాయకుల కాకుండా, మిగతా కాంగ్రెస్ నాయకుల్లా కాకుండా దానికి భిన్నంగా మాట్లాడగలిగారు. చాలా మీకు నమస్కారాలు సార్. ఇక్కడ నేను గుర్తు చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ రేవంత్ రెడ్డి ఇప్పుడు మన ముఖ్యమంత్రి కాకముందుకు ఇదే సోషల్ మీడియా మీద ఆధారపడిండు, ఇదే అనలిస్టుల మీద మా మీదనే ఆధారపడ్డాడు. మేము అప్పటి ప్రభుత్వంతో పోట్లాడాము. మాకు ఎవరు కూడా ఎలాంటి అప్రిషియేషన్ కూడా ఇవ్వలేదు, కేసులు తప్ప. మాకు ఎలాంటి అభిమానాన్ని కూడా పంచలేదు, మా మీద విపరీతమైన నిర్బంధం తప్ప. అయినా కూడా మేము అప్పటి ప్రభుత్వంతో కొట్లాడినాం. ఆ కొట్లాట ప్రతిఫలంగా ఈరోజు మీరు పార్టీలో ఉండి అనుభవిస్తున్నారు, ప్రజల్లో ఉండి మేము కష్టాలను చూస్తున్నాం, సుఖాలను చూస్తున్నాం, దుఃఖాన్ని కన్నీళ్ళని చూస్తున్నాం. అంటే ఏది కూడా అన్ని బాధలు వచ్చినా కానీ ఒకటైతే మారిపోలేదు అనలిస్ట్. అదే ప్రభుత్వానికి ఎప్పుడు మేము సూచనప్రాయంగా ఉంటాం. దాన్ని కష్టం అనుకుంటే మేమేం చేయలేము, నష్టం అనుకుంటే మేమేం చేయలేము. ఇక సోషల్ మీడియా విషయానికి వస్తే అప్పటి ప్రభుత్వంలో కొంతమంది ఎందుకండి, ఓపెన్గానే మాట్లాడుకుందాం, కవిత మీద విపరీతమైన ట్రోలింగ్ జరిగింది, భయంకరమైన అపవాదులు వచ్చింది. ఎందుకు అంటే సోషల్ మీడియాలో ఉండే కొంతమంది జర్నలిస్టులను కొట్టించిన విషయము, జైల్లో పెట్టించిన విషయం, పోలీస్ స్టేషన్లో పెట్టిన విషయం, ఇవన్నీ మరి అప్పుడు కూడా మీరు ఇదే తీర్మార్ మల్లన్న అదే సోషల్ మీడియా నుంచేసి అట్లే కొట్లాడుతుంటే మీరు పిలిచి టికెట్ ఇచ్చిండ్రు కదా, అది కూడా సోషల్ మీడియానే కదా, వేరే మీడియా. అదే తొలి వెలుగు రఘును కూడా మీరు పిలిచారు కదా, నాతోని మీరు పొందిన వ్యక్తులే కదా, నాతో మీరు లాభం పొందిన వ్యక్తులే కదా. అంటే ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే సోషల్ మీడియాను దయచేసి చిన్నగా చూడొద్దు, వాటి మీద అపవాదులు అక్కర్లేదు. మీకు అవసరమైతే ఒక తీరుగా, అనవసరమైతే ఇంకొక తీరుగా మాట్లాడొద్దు. సోషల్ మీడియా అనేది ప్రజల నుంచి వచ్చిన మీడియా, ప్రజల శ్రేయస్సు కోసము, ప్రజల కోసం మాట్లాడుతుంది. అందులో ఎవడైనా కల్ప్రిట్స్ ఉంటే వాళ్ళను ఏరేయండి, ఆ విధానాన్ని మీరు ప్రజల ముందు పెట్టండి. కానీ ఎంటైర్ సోషల్ మీడియా మీద మాట్లాడితే మాత్రం అది ఎవరికి మంచిది కాదు, మీకు మంచిది కాదు, ఎవరికి మంచిది కాదు. సార్ ఒక్క నిమిషం సార్, మీరు మాట్లాడాలి సార్, మీరు కంపల్సరీ మీరు మాట్లాడాలి. అది ఎవరికి మంచిది కాదు. ఎందుకంటే మీరు లాభాన్ని పొందినలో ఎక్కడో ఉన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు అత్యున్నత సీఎంకి రావండి కాంగ్రెస్ పార్టీ చేసిన పోరాటాలు కాదు, సోషల్ మీడియాతో పాటు మేము చేసిన పోరాటాలు, ప్రజలు చేసిన పోరాటాలు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దీంట్లో నేను వేరేది ఏం చెప్పట్లేదు. ఈరోజు ప్రజలే లేకపోతే ప్రజల లోపల ఆ నిరాశ నిస్పృహ లేకపోతే ఈరోజు మీరు ముఖ్యమంత్రి అయ్యేవారా? ఒకసారి మిమ్మల్ని చెక్ చేసుకోండి రేవంత్. నేను ఎంతగా నేను చెప్పాను, ఒక్కసారి చెక్ చేసుకో, మాట్లాడడానికి ఒకసారి చెక్ చేసుకో. ఇక పోరాటాలు, ఇక మీరు సిపిఐ సిపిఎం అన్నల విషయం లోపల మీరు పోరాటాలని మేము అభినందిస్తున్నాం. మరి ఏ పోరాటాన్ని ఈరోజు మీరు ప్రజల దగ్గర తీసుకెళ్తున్నారు? ఏ పోరాటాన్ని మీరు గౌరవించారు? ఈరోజు మేము చేసేది పోరాటం కాదా? విద్యా వైద్యం అనేది ప్రతి సామాన్యుడికి అవసరం, అది పోరాటం కాదా? ఈరోజు ప్రాథమిక హక్కు, అది పోరాటం కాదా? దేశంలో కాదు, ప్రతి దేశం లోపల ఈరోజు విద్యా వైద్యం అనేది నైతికంగా కట్టుబడి ప్రభుత్వం అందించాలి, అది మేము చెప్తున్నాం, అది మా పోరాటం కాదా? ఇది ఏది కాకుండా ఓట్ల రాజకీయంలోనే ఓటు దండుకోవడం చేస్తున్నట్టు ఆరాటంలోనే మీ పోరాటం అనుకుంటే దాన్ని మేమేం చేస్తాం? ఇది ఆరాటంలాగా కనబడుతుంది, మాకు పోరాటంలాగా కనిపించదు. ఒకప్పటి ఇదే సిపిఐ సిపిఎం పార్టీ నేతలకు తెలియని విషయం కాదు, మనకు తెలియని విషయం కాదు. 40 గజాల కోసము ప్రాణత్యాగాలు జరిగినవి మన ముదిగొండ విషయాలు మనం మర్చిపోయినవి కాదు. కరెంటు పెరుగుతున్న విషయాలు చావులు మనం మర్చిపోయినవి కాదు. ఇవన్నీ మన కళ్ళ ముందే కనిపిస్తున్నాయి, ఎక్కడో లేవు. కానీ మరి అంతటి ఉద్యమాలు చేసిన ఈరోజు నాయకుల పోరాటాలను అణిచివేస్తున్న ప్రభుత్వం ఎవ్వరు? ఒక్కసారి ప్రశ్నించుకోండి. ప్రభుత్వమే కదా, ఆ ప్రభుత్వాలు చేసిన అణచివేతనే కదా ఇది. మరి ఆ ప్రభుత్వమే అణచివేయకపోతే ఈరోజు ప్రజల నుంచి నిర్బంధం, ఈ ప్రభుత్వం నుంచి నిర్బంధం లేకపోతే ప్రజలు ఈరోజు గొంతెత్తి ఎందుకు యూనివర్సిటీలలో విద్యార్థులు ప్రజలు అడగలేకపోతున్నారు? అంటే ఒకవైపు వచ్చేసేమో మీరు పోరాటాలను అభినందిస్తారు, ఇంకొక వైపు ఏమో పోరాటం చేసిన వాడినేమో తీసుకుపోయి మేము తొక్కుతాము, పొడుస్తాము, సంతము, గిల్లుతాం, గిస్తామని భాషను ఉపయోగిస్తున్నారు. దాన్ని ఏం చెప్తాం? రైట్ జయరామ్ గారు, మళ్ళీ
శ్రీనివాసరావు గారు, ఒక్క నిమిషం యా శ్రీనివాసరావు కంటిన్యూ చేయండి. సార్. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో 100% అన్ని ఏకీభవించే అంశాలే. యూట్యూబ్ ఛానల్స్, మెయిన్ స్ట్రీమ్ మీడియా అనేది కాంగ్రెస్ పార్టీకి బిఫోర్ ఎలక్షన్ సపోర్ట్ అనేది చాలా తక్కువగా ఉంది. ఎక్కువ కాలం సోషల్ మీడియా అండ్ తర్వాత యూట్యూబ్ ఛానల్స్ చాలా వరకు ప్రమోట్ చేసిన మాట వాస్తవం. వాళ్ళందరూ కూడా చిన్న విషయం అండి ధన్యవాదాలు. శ్రీనివాసరావు అందరి గారు, యొక్క చిన్న విషయం. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన ఒక చిన్న విషయం ఏంటంటే, కొందరు మోటివేటెడ్ గా ఏదైతే మీరు కాంగ్రెస్ ఇంతకుముందు బిఫోర్ ఎలక్షన్స్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి విధానానికి ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఇప్పుడు అనేక విపరీతంగా విశృంఖలంగా వస్తున్నాయి. ఆ విశృంఖలంగా వస్తున్నటువంటి వార్తలను కొద్దిగా ఇప్పుడు వారు ఎక్స్టెంపోలో మాట్లాడిందని నేను మీకు మొదలే తెలియజేయడం జరిగింది. వారి ఎక్స్టెంపోలో వారు ఓపెన్ గా మాట్లాడినరు, అంతే తప్ప ఎవరిని కూడా అవమానించేటువంటి ఉద్దేశం కాదు. మీరు లేవనెత్తిన అంశాలన్నీ కూడా సజావైనటువంటి. ఇప్పుడు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అవ్వలేదు అంటే ఈ ప్రభుత్వం కంటే ముందు ఎంతకాలం పెండింగ్ ఉంది? మాకు అనేక మంది మా స్నేహితులకు కాలేజెస్ ఉన్నాయి, అనేక వాళ్ళ విషయం 10 సంవత్సరాలలో గత ప్రభుత్వము ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ 5,000 కోట్లు అయితే 2 సంవత్సరాల్లో ఫీజు రియంబర్స్మెంట్ మీ ప్రభుత్వంలో ఉన్న పెండింగ్ 3,000, సాధారణ మొత్తం కలిపి 8,000 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉంది ఇప్పటి వరకు. వాస్తవం మీరు చెప్పింది వాస్తవం 100%. దాని గురించి ఉద్యమాలు జరుగుతున్నాయి, రెగ్యులర్ గా మాట్లాడుతున్నారు. దానికి సార్ట్అవుట్ చేయడం కోసం మన పట్టి విక్రమార్క గారితో ఇంజనీరింగ్ కాలేజెస్ వాళ్ళు, వేరే కాలేజెస్ వాళ్ళందరూ కూడా ఒక ప్రణాళిక తయారు చేస్తున్నారు. మీరు అన్న మాటలో యథార్థం. కాకపోతే అంతకుముందు 3 సంవత్సరాలు పెండింగ్ ఉన్నటువంటిది ఇమీడియట్ గా ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక సవాళ్లు, దాంట్లో కొద్దిగా దాని మీద అదేంది. కాకపోతే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇప్పుడు చూడండి, ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక 200 కోట్ల రూపాయలతోటి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కానివ్వండి. ఇప్పుడున్నటువంటి వాళ్లకు అన్ని కూడా సజావుగా టైంకు పుస్తకాలే కానివ్వండి, డ్రెస్సెసే కానివ్వండి, అన్ని గవర్నమెంట్ స్కూల్స్ లో అంత మాక్సిమం అందించడం జరిగింది. వైద్యానికి సంబంధించిన అంశాల్లో కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో కావలసిన అన్ని సదుపాయాలకు ఎక్కడ కూడా అప్పుడు చూడండి, అంతకుముందు ప్రతి సంవత్సరం ఒకసారి 2 సార్లు జూనియర్ డాక్టర్ల స్ట్రైక్ ఉండేది. ఇప్పుడు రాజనరసింహ దామోదర్ గారు ఎప్పుడు వైద్య మంత్రి తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచి చూడండి, స్ట్రైక్స్ అనేటివి మాక్సిమం కాకుండా ఏదో విధంగా కంట్రోల్ చేసుకుంటూ వాళ్ళు సర్దుకుంటూ వస్తున్నారు. ఇంకా చేసింది దానికంటే చేసింది కోరంతా చేయాల్సింది కొండంత ఉంది. అది వాస్తవమైన మాట. కాకపోతే ఒక్క రోజులు అయ్యే పని కాదు. మీలాంటి మేధావులు, సమాజంలో ఉన్నటువంటి సమాజ హితం కోసం పాటుపడే అన్ని పార్టీల్లో ఉన్నటువంటి వ్యక్తుల సహకారంతో ఈ 2 అంశాలను సాధించుకోవాలి. అది 100% మీ యొక్క ఉద్యమానికి, మా వ్యక్తిగతంగా నేను 100% కాకపోతే ఒకటి ఏంటంటే సార్, ఉప్పు మీద మీరు ఒక మాట అన్నారు, ఉప్పు శరీరానికి హానికరం అని. ఉప్పు అతిగా వాడడం అతి సర్వదా వర్జీయతని, అనారోగ్యం. కానీ ఉప్పు లేకుండా కూడా సాల్ట్ టోటల్ గా మీరు ఇచ్చేస్తే సోడియం లెవెల్స్ పడిపోతాయి. ఏదైనా ఎనీథింగ్ ఏ ఒక్క అంశాన్ని కూడా మనం ఎక్కువగా తీసుకుంటే దానివల్ల నష్టమే జరుగుతుంది. కాబట్టి ఉప్పు తోటి కాదు, ఉప్పు లేకుండా రుచి రాదనేది మాత్రమే నా యొక్క సారాంశం. నా ఉద్దేశం ఏంటంటే ఉప్పు చాలా కీలకమైంది వాడుతున్నారు, కానీ లెఫ్ట్ పార్టీలో ఉండే నాయకులను మాత్రం మీరు అంత గౌరవంగా చూడట్లేదు, కరివేపాకు లాగా చూస్తున్నారని నా ఉద్దేశం. శ్రీనివాసరావు గారు, ఇప్పుడు శ్రీనివాసరావు గారు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలలో ఆంతర్యం ఏంటి? అసలు ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లలో పోటీతత్వంలో ఉన్న నేపథ్యంలో ఎవరికి వారు పోటీ చేస్తారంటే ఇప్పుడు ఏమైనా ములాఖాత్ అయ్యే విధంగా ఉందా? ఒకవేళ కమ్యూనిస్టులు కలుపుకొని పోతే వారికి ఏమైనా సీట్లు ఇచ్చే స్థానం ఉందా? ఓడిపోయే సీట్లు కాక గెలిచే సీట్లు ఇచ్చే స్థానాలు ఏమైనా ఉన్నాయా? నేను మీకు ఒక విషయం చెప్తున్నా సార్. ఇప్పుడు ఇది స్థానిక సంస్థల్లో పొత్తులు అనేటివి రాష్ట్ర స్థాయిలో కాక ఆ జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో ఎంపీటీసీ హెచ్పీటీసీలు ఏ విధంగా ఉంటాయని జిల్లా స్థాయిలో నిర్ణయం జరుగుతుంది. ఆ జిల్లాలు అక్కడ ఉన్న ప్రాధాన్యతను బట్టి. అదే కదా, మండలాల నుంచి జిల్లాలకు, జిల్లాల నుంచి స్టేట్కి వస్తుంది కదా, ఏదైనా స్టేట్ నుంచి. రాజు నేత గారు కూడా గమనించాలి, నేను ఒక 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా. కాకపోతే మేము భారతీయ జనతా పార్టీ తోటి కూడా మేము అలయన్స్ లో కాంటాక్ట్ చేసినాం. కాంగ్రెస్ పార్టీ గ్రామాలు నేను మీకు చెప్తున్నా, అంటే స్థానిక అంశాలు. ఒక సర్పంచ్ ఉంటది, ఆ సర్పంచ్ సింబల్ లేకుండా కాంటాక్ట్ చేస్తుంటాడు. అక్కడ వివిధ భావజాలాలు ఉన్నటువంటి అనేక వ్యక్తులు సహకరిస్తారు.
సహకరించి కాంటెస్ట్ చేస్తారు. చాలా చోట్ల లెఫ్ట్ ఓరియంటేషన్ ఉన్న వాళ్ళతోటి చేసిన పద్ధతి ఉన్నాయి. ఇంకా విచిత్రం ఏముంటదంటే ఒక పార్టీలో గ్రూప్ రాజకీయాలు ఉంటే ఇప్పుడు మన ప్రధాన ప్రతిపక్షాలతోటి కూడా కలిసి చేసేటువంటి నేపథ్యం ఉంటుంది. కాబట్టి అంటే స్థానిక సంస్థల్లో స్థానిక సంస్థలు శ్రీనివాస్ గారు స్థానిక అంశాలే ప్రాధాన్యత ఉంటాయి కాబట్టి Yes, yes. అది ఏం రాష్ట్ర స్థాయిలో సార్ ఒక్క నిమిషం, రాష్ట్ర స్థాయిలో పొత్తు పెట్టుకొని ఇన్ని జెడ్పీటీసీలు ఇస్తాం, ఇన్ని ఎంపీటీసీలు ఇస్తాం, ఇన్ని మండలాలు ఇస్తాం అనేది కాకుండా ఆ మండలాన్ని బట్టి, ఆ జిల్లాను బట్టి, అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వం, ఆ జిల్లా నాయకత్వం, మండల నాయకత్వం, అక్కడ ఉన్న స్థానిక నాయకత్వాలు వాటి ప్రాధాన్యతను బట్టి పార్టీ నిర్ణయిస్తుంది. దానికి అనుగుణంగానే ప్రభుత్వం నిర్ణయిస్తుంది అనేది నా అభిప్రాయం. రైట్ రాజు నేత గారు రాజు నేత గారు, ఇప్పుడు మనం చూస్తే కనుక ఏదైతే అంటే ఇప్పుడు మీరు శ్రీనివాసరావు గారు చెప్పినట్టు గతంలో కూడా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ రెండు కూడా స్థానిక ఎలక్షన్లలో కొంత పోటీ జరిగిందని, అంటే ఇప్పుడైతే వాస్తవానికి కూటమి ప్రభుత్వం అయితే లేదు కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఒకటే ఉంది నేపథ్యం, దానికి కొంత అలవెన్స్గా మాత్రం మద్దతు ఇచ్చిన మాట వాస్తవం 100%. దీంట్లో మాత్రం ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించి మండలాలకు కావచ్చు, లేదంటే జెడ్పీ స్థానాలకు, జిల్లా పరిషత్కి కూడా పోటీతత్వంలో కొన్ని అలవెన్స్ చేస్తారు, దాన్ని ఖచ్చితంగా మాటిస్తారు అనేది మాత్రం కొంత సమాచారం అయితే వినబడుతుంది. అందుకనే సీఎం రేవంత్ రెడ్డి ఆ వ్యాఖ్యలు చేశాడు అనేది మాత్రం వినబడుతుంది. ఎలా చూడొచ్చు? నేను అందుకే సార్ మొదలా చెప్పిన కదా, రేవంత్ రెడ్డి గారు ఏ ఎండకు ఆ గొడుగు పట్టే పూర్తి రాజకీయ నాయకుడిగా మారిపోయినట్టు కనబడుతుంది. అయితే స్థానిక సంస్థలలో మీరు అన్నట్టు వీళ్ళతోని పొత్తు పెట్టుకొని పోతారా లేకపోతే ఏందనేది వాళ్ళకు తెలియాలి. ప్లస్ ఎర్ర కండువాలు వేసుకునే వాళ్ళకి తెలియాలి. కాబట్టి నేను ఒకటి చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఈరోజు మీరు ఎవరితోనైతే జత కట్టాలి, ఎవరితోనైతే పొత్తు పెట్టుకొని ముందుకు పోవాలని ఆలోచన చేస్తున్నారో వాళ్ళ నోర్లు మూయించడం కోసం మాత్రమే ఆ పని చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కమ్యూనిస్ట్ వాళ్ళంటే గతంలో సమస్యల మీద పోరాటం చేసేటోళ్ళు, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేటోళ్ళు, తర్వాత అనేక రకాలైనటువంటి ధర్నాలు, ర్యాలీలు చేసి సమస్యల మీదనే పోరాటం చేసేటువంటి పార్టీగా గుర్తింపు ఉండే. ఇప్పుడు ఏమైతుందనంటే ఈ మంత్రులతోని జత కట్టడం వల్ల సమస్యల మీద పోరాటం చేసేటువంటి ఆలోచన వాళ్ళకు పోయింది అనేది మా ఉద్దేశం. కాబట్టి ఈరోజు వాళ్ళు సమస్యల మీద పోరాటం చేసేసి మానేసి మాకు ఒకటో రెండో సీట్లు ఇస్తే సరిపోతుంది అనే రకంగా ఈరోజు రాజకీయాలను తీసుకొచ్చారు. నేను ఈ సందర్భంగా అడుగుతున్నా, గ్రామ పంచాయతీ ఎన్నికలను ఎందుకు 18 నెలల నుంచి పెట్టకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ తాత్సారం చేస్తుంది? ఎందుకు ఈరోజు బీసీ రిజర్వేషన్లను 42% తేల్చకుండా ఎందుకు ఈ రకమైనటువంటి కాలయాపన చేస్తుంది? ఈ రోజు కూడా భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఇందిరా పార్కు దగ్గర పెద్ద ఎత్తున మహాధర్నాను చేయడం జరిగింది కామారెడ్డి బీసీ డిక్లరేషన్ మీద. మేము కదా నిజంగా ఈ రోజు ప్రజల కోసం పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తులము. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు మహిళలు, ఒకవైపు యువత, ఇంకోవైపు రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. అవన్నీ వాటి మీద పోరాటం చేయాల్సినటువంటి బాధ్యత ఈరోజు ప్రతిపక్ష పార్టీల మీద ఉంది, కానీ ఎవరు కూడా ఆ వైపుగా చేయడం లేదు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ముక్త కంఠంతో ఈరోజు కామారెడ్డి డిక్లరేషన్ మీద అనేక రకాలుగా ఈరోజు ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం, గొంతెత్తుతా ఉన్నాం, వెంటాడుతున్నాం, వేటాడుతున్నాం. చాలా క్లియర్ గా మేము చెప్పదలుచుకున్నాము. ఈరోజు ప్రభుత్వం గత ఎన్నికల సందర్భంగా ఏదైతే బీసీలకు తెలంగాణ రాష్ట్రంలో మేము అధికారంలోకి వస్తే అనేక రకాలైనటువంటి హామీలను మేము నెరవేరుస్తామని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ లో ఇతర రాష్ట్రాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులను తీసుకొచ్చి ఇక్కడ ప్రకటనలు చేసిరు. మరి ఆ ప్రకటనల మీద ఈరోజు ప్రభుత్వం నిలబడ్డదా అండి? ఈరోజు 42% రిజర్వేషన్లు ఎటువైపు ప్రయాణం చేస్తుందో ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి పెద్దల కన్నా కొంచెం దాని మీద ఒక స్పష్టత అనేది వస్తుందా? ఒకసారి ఆలోచన చేయండి. ఎవరైనా ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ సమస్యలను జటిలం కాకుండా సమస్యలను పరిష్కారం చేసే వైపుగా సలహాలు, సూచనలు తీసుకుంటారు, న్యాయ సలహాలు తీసుకుంటారు. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏం చేస్తుందంటే 42% రిజర్వేషన్ల మీద సమస్యను మరింత జటిలం చేయడానికి, బీసీలను అందరినీ పద్మవ్యూహంలో నెట్టడానికి ఆ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తుంది తప్ప బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి పంచాయతీ ఎన్నికలకు పోవాలనేటువంటి ప్రయత్నం చేస్తలేదు.
దానికి ప్రధాన కారణం ఏందనంటే ఈరోజు 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒకవేళ మేము పంచాయతీ ఎన్నికలకు పోతే మా యొక్క సీట్లు అన్ని కూడా గల్లంత అయిపోతాయి. మాకు గ్రామ పంచాయతీలో ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, సర్పంచ్లు కానీ, వార్డు మెంబర్లు కానీ, మున్సిపాలిటీలో కౌన్సిలర్లు కానీ, కార్పొరేటర్లు కానీ, మున్సిపాలిటీ చైర్మన్లు కానీ ఎక్కడ కూడా మాకు వచ్చేటువంటి పరిస్థితి లేదని చెప్పేసి వాళ్ళకి చాలా క్లియర్ గా అర్థమైంది. రైట్ అందుకోసమని వీళ్ళు పంచాయతీ ఎన్నికలకు పోకుండా తాత్సారం చేస్తున్నారు. ఖచ్చితంగా కామారెడ్డి డిక్లరేషన్ లో ఏదైతే చెప్పిర్రో బీసీలకు, తెలంగాణ రాష్ట్రంలో 56% పైగా ఉన్నటువంటి బీసీలకు మీరు ఇచ్చినటువంటి అన్ని హామీలు, 1 కాదు 2 కాదు చాలా హామీలు ఇచ్చిర్రు. కుల వృత్తులకు మీరు వృత్తుల పరంగా ప్రోత్సాహకాలు ఇస్తాం, సబ్సిడీ కింద రుణాలు ఇస్తామని చెప్పిర్రు. ప్రతి మండలానికి ఒక డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేస్తామన్నారు. బీసీ గురుకులాలను ఏర్పాటు చేస్తామని చెప్పిర్రు. తర్వాత బీసీల కోసం ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయల బడ్జెట్ ను పెడతాం, 5 ఏళ్లలో 1,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెడతామని చెప్పిర్రు. అది కూడా నెరవేర్చలేరు. మహాత్మా జ్యోతిబా పూలే పేరిట సప్లాను ఏర్పాటు చేస్తాం, తద్వారా యువతకు రుణాలు ఇస్తాము, అందరినీ కూడా అభివృద్ధి పథంలోకి తీసుకొస్తాం అని చెప్పిర్రు. 42% రిజర్వేషన్ రాజునేత గారు మన డిబేట్ పక్కన అనేకమైనటువంటి హామీలు ఇచ్చిర్రు. మరి ఈ హామీల మీద ప్రతిపక్షాలు మాట్లాడాలి కదా, ఎవరైనా మాట్లాడుతున్నారా? జయరాం గారు పోరాటం చేస్తున్నారా దీని మీద? జయరాం గారు ఇప్పుడే అంటే మనం చూస్తున్నాం, నాకు క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నా ఫోన్కి అయితే చాలా మంది ట్రై చేస్తున్నారు. ఒకటి, ఇటు కేసీఆర్ కూడా అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఏదైతే సిపిఎం సిపిఐ మా పార్టీ నేతలతోటి ఆ ఇద్దరితోటి కూడా మాట్లాడాలి అనుకుంటున్నారు అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి ఈరోజు. అంటే నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకి మనం కూడా ఇక్కడ తగ్గేది లేదు, ఖచ్చితంగా కలుపుకొని పోవాలి. తెలంగాణ రాష్ట్రంలో అప్పుడు కొట్లాడుకొని తెచ్చుకున్న తెలంగాణలో కమ్యూనిస్టు పార్టీలు కూడా ఏకదాటిగా ముందుకు వచ్చాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం కొరకు పోరాడింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళతోటి మనం కూడా సైగ్ధ కూర్చుకొని ముందుకు వెళ్ళాలి. స్థానిక ఎలక్షన్లో నువ్వా నేనా అనే పోటీతత్వంలో ఉన్నాయి 3 పార్టీలు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు. ఈ అలవెన్స్ అంటే కమ్యూనిస్టు పార్టీలు ఎవరికి జత కట్టే మూమెంట్లో ఉంటారు, వాళ్ళ గ్రోత్ ఎలా ఉండబోతుంది? అంటే అప్పటి చిన్న కరెక్షన్ రాజమౌళి గారు, అప్పటి తెలంగాణ ఉద్యమం లోపల 2 కమ్యూనిస్ట్ పార్టీలు రాలేదు, ఒకటే మనతో వచ్చింది. చాలా క్లియర్ గా సిపిఐ మనతో తెలంగాణ పోరాటంలో పాల్గొన్నది, సిపిఎం తటస్థంగానే ఉన్నది. సో వాళ్ళు సమైక్యవాదంలోనే ఉన్నారు. సో చిన్న క్లారిఫికేషన్ దయచేసి. సో ఇక్కడ విషయం ఏంటంటే ఏదేమైనా కూడా ఇప్పుడు రాజకీయ పార్టీలు అంటే అనేక రకమైన పొత్తులు, ఎత్తులు అనేక రకమైన ఉంటాయి. దాన్ని మనం ఎవరైనా తప్పుపట్టలేము. సో అది రాజకీయ దాన్ని పని చేసుకోవడానికి కలుపుకోపోయే ప్రయత్నంలో ఉంటుంటుంది. కానీ నేను చెప్పేది ఏంటంటే మీరు పార్టీలను కలుపుకోపోయే ప్రయత్నం లోపల ప్రజలను మర్చిపోతున్నారని చెప్తున్నాను. పార్టీలను కలుపుకోపోయే ప్రయత్నం లోపల, ఆ ఆలోచన లోపల ప్రజల్ని విస్మరిస్తున్నారు. మీరు పార్టీలు అంటే ప్రజలతోనే పార్టీలు నిర్మించబడినే తప్పితే పార్టీల ద్వారా ప్రజలను నిర్మించలేదు. ఈ విషయాన్ని రాజకీయ పార్టీలు నేర్చుకోవాలి. అంటే పార్టీలలో ఉండేది ప్రజలు ఉంటారు. మనం ప్రజలను విస్మరించేసి పార్టీలతో జంట కడితే ఎవరికి ఉపయోగము, దేనికి ఉపయోగము? ఏ పార్టీ అయినా కానీ కనుక అది బీఆర్ఎస్ఆ, బీజేపీనా, కాంగ్రెసా కాదు, మీరు ప్రజల్ని ఎందుకు విస్మరిస్తున్నారు? ఈరోజు నేను చాలా క్లియర్గా, ఎందుకంటే పెద్దలు శ్రీనివాసరావు గారు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను వారి రాజకీయాలలో వారికి ఉండే నిబద్ధత. సో అంతటి అత్యున్నతమైన మాట్లాడే విధానాన్ని మేము నేర్చుకుంటాం ఇట్లాంటి వాళ్ళని చూసి. నేను వారికి తెలియాలని నేను విషయం చెప్తున్నాను. సార్, ఈరోజు ఒక 3 డాక్టర్లు రాష్ట్రాన్ని శాసించేసి నాశనం చేస్తారు. ఆ 3 పేర్లు కూడా చెప్పాను, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఈరోజు వైద్య విద్యని వాళ్ళ గుప్పెట్లో పెట్టుకొని మిగతా వైద్యులను విపరీతమైన టార్చర్ చేస్తున్నారు. అది మీ రేవంత్ రెడ్డి కళ్ళు మూసుకొని చూడకుండా కళ్ళు తెరిచి చూడమని చెప్తున్నాను. అంటే ఈరోజు ప్రభుత్వ అధికారులు ఇబ్బంది ఏం లేదన్నారు, పేర్లు కూడా చెప్పండి. చెప్పాను. డాక్టర్ రాజారావు, మన విమలా థామస్, వాణి. ఐ డోంట్ కేర్ ఎట్ ఆల్. నేను రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద వాళ్ళ మీద డాటా కలెక్షన్ చేసుకుంటే ఇంతవరకు మీ ప్రభుత్వము నాకు ఆన్సర్ చేయలేదు. సంవత్సరం అవుతుంది.
ఎవరు తొక్కి పెడుతున్నారు వాళ్ళ ఇన్ఫర్మేషన్ని? వాళ్ళు ఏ మాత్రం అర్హత లేని వాళ్ళని అందలం ఎక్కిచ్చేసి వాళ్ళని మీరు ఎందుకు కాపాడుతున్నారు? అది నా ప్రశ్న. ఎందుకు కాపాడుతున్నారు? వాళ్ళకంటే అత్యున్నతమైన డాక్టర్లు రాష్ట్రం లోపల 1000 మంది ఉంటే వాళ్ళని చెట్టుకోగలను పుట్టకోలను వేసేసి ఈరోజు ఉస్మానియా గాంధీ హాస్పిటల్ అత్యున్నతమైన టీచింగ్ హాస్పిటల్లో అగమ్య గోచరంగా మార్చిండ్రు. ఈరోజు నేను చెప్పాను కదా, ఈరోజు ఒక సిద్దిపేట మెడికల్ కాలేజీ ఒక దేవాలయం లాగా ఉంటుంది. దాన్ని దరిద్రం పట్టియడం కోసం విమలా థామస్ ఇన్ఛార్జిగా ఉన్నది. విమలా థామస్ ఉద్యోగం వచ్చేసేమో జనగాము, ఆమె ఎక్కడో అసలు ఆమె అడిషనల్ డిఎంఈ కూడా కాదు, ఉద్యోగం వచ్చేసేమో జనగాము, ఆమె ఇన్ఛార్జ్ వచ్చేసేమో సిద్దిపేట, పనిచేసేది వచ్చేసేమో డిఎంఈ ఆఫీసు లోపల, పైరవీలు చేసుకుంటూ పోయేదేమో హెల్త్ సెక్రటరీ దగ్గర. ఇంత దారుణము, ఇంత సిగ్గుచేటు ఎవరి కోసం చేస్తున్నాం మనం? ఇంతటి ఉన్నతమైన ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం అంటే ప్రజల కోసం చేయాలి తప్పితే బ్రోకర్ల కోసం కాదు. ఈ విషయం పక్కన పెట్టేద్దాం దయచేసి. మీరు నేను ఈ విషయాలు మీ నెంబర్ అని తీసుకొని మీ పర్సనల్ గా నేను మాట్లాడతాను. ఒకటి రాజమౌళి గారు, ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ప్రజలతోని మీరు మమేకమైతే డెఫినెట్ గా ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. కానీ పార్టీలతోని కలిసిపోయిన పార్టీలు ఈ రోజు ఎక్కడ ఉన్నాయో మనం చెప్పాల్సిన పని లేదు. దయచేసి